నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. జిల్లాలో మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కోరారు. ఈ మేరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, డిఐజీ కోవ ప్రవీణ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పాణ్యం శాసనసభ్యులు గౌరిచర్త, నగర మేయర్ బివై రామయ్య తదితరులు, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 1989 నుండి జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం అవుతున్నాయని, ఇలాంటి డ్రగ్స్ మహమ్మారిని నాశనం చేయకపోతే మానవాళి మొత్తం నాశనం అయిపోతుందని అన్నారు. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రగ్స్ రహిత సమాజాన్ని రూపొందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని అన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల తాత్కాలిక ఆనందం మాత్రమే లభిస్తుందని, ఒత్తిడి వల్ల లేక ఆనందం లభిస్తుందనో డ్రగ్స్ వాడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత డ్రగ్స్ వాడకుండా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, యోగాంధ్ర కార్యక్రమాలతో రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారని అన్నారు. అదేవిధంగా ఈరోజు యువతకి మాదక ద్రవ్యాల వాడకంపై అవగాహన కల్పించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి జిల్లాలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారని అన్నారు. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే కథనాలు చూసినట్లయితే 10% మత్తు పదార్థాలు వల్ల కలిగే సంఘటనలే ఉంటాయని అన్నారు. డిఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తి పిలుపు మేరకు మాదక ద్రవ్యాల నియంత్రణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని తెలిపారు. బంగారు భవిష్యత్తు కలిగిన యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నిర్వీర్యం చేసుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల ఒత్తిడి లాంటి పరిస్థితులు ఉండేవి కాదని, ప్రస్తుతం చిన్న కుటుంబాల వల్ల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయటం వల్ల ఒంటరితనంతో మానవ సంబంధాలు దెబ్బతిని యువత ఇలాంటి అలవాట్లకు లోనవుతున్నారని తెలిపారు. మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు దృఢంగా ఉంటే ఇలాంటి అలవాట్లకు ఆస్కారం ఉండదని డిఐజీ అభిప్రాయపడ్డారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరిచర్త మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవటం వల్ల యువత జీవితం నాశనం అవుతుందని అన్నారు. కేవలం ఒకరి జీవితమే నాశనం కావటం కాకుండా వారి కుటుంబం అంతా చిన్నాభిన్నం అవుతుందని చెప్పారు. గతంలో డ్రగ్స్ కేవలం పెద్ద పెద్ద నగరాలలో మాత్రమే ఉండేవని, ఇప్పుడు జిల్లాలకు కూడా వ్యాప్తి చెందిందని చెప్పారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాలను నిర్మూలించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించామని అన్నారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని మొగ్గలోనే త్రుంచివేయాలని సూచించారు. యువత మరియు కాలేజీ విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎక్కడైనా కళాశాల, పాఠశాలల్లో ఎవరైనా యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. కర్నూలు మేయర్ బివై రామయ్య మాట్లాడుతూ పట్టణాలలో ఉన్న మాదక ద్రవ్యాల వినియోగం కల్చర్ ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ప్రాకుతూ ఉండటమే కాకుండా రకరకాల వ్యసనాలకు యువత గురి అవుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై గట్టి నిఘా ఉంచి వారిని మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని కోరారు. సమావేశాన్ని ఉద్దేశించి కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్ర ప్రసాద్, స్ఫూర్తి రీహాబిలిటేషన్ శివశంకర్, సైక్రియాటిస్ట్ డాక్టర్ చైతన్య కుమార్, విద్యార్థినులు జయశ్రీ, సాహితి, నయోమికాలు మాదక ద్రవ్యాల వినియోగం, వాటి వలన జరిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. తొలుత కర్నూలు రాజ్ విహార్ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, డిఐజీ కోయ ప్రవీణ్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్, కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్ను, కర్నూలు మేయర్ బివై రామయ్య ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామకృష్ణారెడ్డి,
ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్, ఇన్ఛార్జ్ డిఆర్ఓ వెంకటేశ్వర్లు, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఐసిడిఎస్ పిడి నిర్మల, మెప్మా పిడి నాగ శివలీల, డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికళ, డిఈఓ శామ్యుల్ పాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అందరూ భాగస్వాములు కావాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో లేకపోతే అధికార యంత్రాంగమో ఒక సీఎం గారో ఒక మంత్రులు ఎమ్మెల్యేలో కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి ఈ మనము యాంటీ డ్రగ్ పైన పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి చాలా చోట్ల ఇప్పటికే మన ప్రభుత్వము పరివర్తన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి రైతులను దాంట్లో అలాగే ప్రజలను గిరిజనులను అందరినీ భాగస్వామ్యం చేసి ఎక్కడ దీన్ని ప్రోత్సహించకుండా, ఎక్కడ దీన్ని సాగు చేయకుండా, రవాణా చేయకుండా, వినియోగించకుండా ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉంది. కాబట్టి దీని నిర్మూలనకు ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి, అధికార యంత్రాంగము, ప్రజాప్రతినిధులు, ప్రజలంతా భాగస్వాములై దీనికోసం పోరాడాల్సిందిగా కోరుతూ, అంటే ఇంత కాస్ట్ పెట్టి ఉండేటువంటి డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎందుకు అంటే అంత డబ్బున్న వాళ్ళలో అలవాటు అయినారేమో తెలియదు, కానీ వీటికి మనము ఇంకా మనకి ఇంత రాలేదు. నా చిన్న అడ్వైజ్ ఏంటంటే, ఇప్పుడు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఒకటి ఉంది. ఇది కూడా కాలేజీల దగ్గర డ్రగ్స్కు అలవాటై జీవితాలు నాశనం చేసుకోవద్దు. జీవితం నాశనమే కాకుండా మీరు మీ కుటుంబం ఇబ్బందుల పాలు, జైలు పాలు అవుతారనేది కూడా ఒక ప్రికాషనరీ బోర్డు. మీరు బాగా ఆలోచించాలి. ప్రజాంతా గత ప్రభుత్వంలో మీకు ఎంత తెలిసిన విషయమే, గంజాయి ప్రదేశం ఉంది. అన్నపూర్ణ ప్రదేశం అనేటువంటి ఒక రాష్ట్రం గంజాయి ప్రదేశం మారిపోయింది. మీకు అందరూ తెలుసు. ఎందుకంటే మన్యం ప్రాంతాలు అయితేనేమి ఎక్కడ విచ్చలవిడిగా గంజాయి పండించేవాళ్ళు. ట్రక్కులు దొరికేవి. మీరందరూ గత ప్రభుత్వంలో చూశారు. ఈ విధంగా దొరికి పురాలు తొక్కాలని చెప్పేసి నేనంతా ఖండించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ప్రత్యేక ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డ్రోన్ వ్యవస్థని, శాటిలైట్ వ్యవస్థని ప్రతి ఒక్కరు తీసుకొని దీనిని ఎక్కడెక్కడ పండిస్తా ఉన్నారు, రవాణా ఏ విధంగా జరుగుతూ ఉంది, దీన్నంతా ఎక్కడెక్కడ పాల్గొనాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా కఠినంగా, ఎందుకంటే మా సమావేశాలు పెట్టినప్పుడు అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి సార్ చెప్తా ఉన్నారు, గంజాయి రాష్ట్రంగా మార్చాలని అని చెప్పేసి కోరుకున్నారు. కాబట్టి దాంట్లో మీరంతా భాగస్వామ్యం, ప్రతి ఒక్కరు గంజాయిని రాష్ట్రంగా మార్చడానికి తమ వంతు పాత్ర పోషించాలని కోరుకుంటూ, సో ఆ మత్తులో అగైన్ దే టెండ్ టు కమిట్ బిగ్గర్ క్రైమ్స్. సో ఆ బిగ్గర్ క్రైమ్స్, పెద్ద క్రైమ్స్ చేస్తారు. ప్లస్ అగైన్ లా ఈ జైల్లో ఇరుక్కుంటారు. మళ్ళీ దానికి సెలవు అవుతుంది. దాని నుంచి బయట రావడానికి మళ్ళీ ఇంకా పెద్ద క్రైమ్. సో క్రిమినల్స్ ఆర్ గెటింగ్ ఇన్ టు విషియస్ సైకిల్. సో ఆ ఒక కోణంలో కూడా చేస్తూ ఎవరు ఈ క్రైమ్ ఎడిక్ట్స్ ఎవరు, ఈ డ్రగ్ ఎడిక్ట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ కూడా మెడికల్ డిపార్ట్మెంట్, తర్వాత సైకాలజిస్ట్ ద్వారా రీహాబిలిటేషన్ కూడా ట్రై చేయడం జరుగుతుంది. కాలేజీలో ఒక బ్రిడ్జ్ లాగా ఒక చిన్న రైటప్ లాగా ప్రతి స్కూల్లో కూడా రాయాలని చెప్పేసి పర్మనెంట్గా ఉండాలి. నాట్ లైక్ పెయింటింగ్, నాట్ లైక్ ఎనీ బ్యానర్. సో పర్మనెంట్ పెయింటింగ్ లాగా చేయాలని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ డిఓ గారు చాలా స్కూళ్ళలో వాటిని కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఎప్పుడు మీరు స్కూల్లో సమావేశమైనా ఈరోజు మనం ప్లేట్ చేస్తాం. ఈ ప్లేట్ చేయడం వల్ల దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మన మైండ్లో ఆటోమేటిక్గా ఒక ఫిక్స్ అవుతుంది. సో డ్రగ్స్ అన్నది ఇట్ ఈస్ ఏ హార్మ్ టు అవర్ బాడీ. మీ బాడీకే కాదు, మీ పక్కన వ్యక్తికి కాదు, సొసైటీకి అంతా. మీరు ఇప్పుడు ఎంపీ గారు చెప్పారు, ఒకసారి పేపర్ తీసుకుంటే జరిగేటువంటి చాలా క్రైమ్స్లో 60 to 70% డ్రగ్స్ కావచ్చు, లేదు మద్యం కావచ్చు, ఏదైనా తీసుకున్న తర్వాతే వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉంటారు. సో దయచేసి దీని జోలికి పోకుండా పిల్లలు చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆ విధంగా చూసుకుంటూ, స్టూడెంట్స్ కూడా పెద్ద తరగతిలో ఎవరైతే ఉన్నారో ఆ లైక్ గ్రాడ్యుయేట్స్ కింద ఉన్న చిన్న పిల్లలకి, మీ పక్కన ఉన్న పీచ్ గ్రూప్స్కి మీరు ఇవన్నీ చెప్పగలిగితే డెఫినెట్గా ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం. దీనివల్ల ఏంటంటే ఇండివిజువలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీలో ఏంటంటే ఈ డ్రగ్ అనే దాన్ని మనము ఫస్ట్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఎక్స్పెరిమెంట్ కింద, లేకపోతే ఇది ఒక రిలాక్సేషన్ కింద ఇలా స్టార్ట్ అవుతుంది అన్నమాట.
ఎప్పుడైతే మానవ సంబంధాలన్నీ దూరం అయిపోయి మనిషికి మధ్య ఎడం పెరుగుతుందో ఈ యొక్క లోన్లీనెస్ అంటే ఈ ఒంటరితనంలో ఏంటంటే వీళ్ళన్నీ వస్తున్నాయి. సో దీన్ని ఏంటంటే ముందు ఒక అలవాటుగా ఒక సరదాగా వాడి దాన్ని ఒక స్టేజ్ దాటిన తర్వాత అది లేకుండా జీవించలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇందాక ఆయన అడిషనల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఇది ఏంటంటే డాక్టర్ గారు కూడా ఒక ఆయన చెప్పారు, వివిధ రూపాల్లో ఇది శరీరం పైన ఫస్ట్ మనకి బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. బిహేవియరల్ చేంజెస్ వచ్చిన తర్వాత నర్వస్ సిస్టమ్ మీద, బాడీలో ఉన్న ఇతర అవయవాల మీద దాని యొక్క దుష్ప్రభావాలను పడి పూర్తిగా శరీరము, మేధస్సు అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి బ్రతుకున్నవాడు కూడా జీవోత్సవంగా తయారవుతారు. రైతులు ఈ ఏడాది ఖరీఫ్ రబీ పంటలకు సంబంధించి ఏర్పాటు చేసిన బీమాను ప్రీమియం చెల్లించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష కోరారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో పంటల బీమాకు సంబంధించిన బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ ఏడాది ఖరీఫ్ రబీకి సంబంధించి 26 పంట కాలాలకు సంబంధించిన పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం బ్రోచర్లను జిల్లా కలెక్టర్ రంజిత్ భాష తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీమతి వరలక్ష్మి, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో పత్తి, వేరుశెనగ పంటలకు సంబంధించి ఒక మండలం యూనిట్గా పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ బీమా పథకం 2 రకాలుగా ఉందని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అలాగే వాతావరణ ఆధారిత బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, వేరుశెనగకు సంబంధించి ఈ బీమా వర్తిస్తుందని ఆమె వివరించారు. ముఖ్యంగా పత్తి, వేరుశెనగ పంటలు వాతావరణ ఆధారిత బీమా పరిధిలోకి వస్తాయని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. రైతాంగానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 2 రకాలు ఉంటాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని, అలాగే వాతావరణ ఆధారిత బీమా యోజన అని 2 పథకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే, రైతాంగం బ్యాంకులను సంప్రదించి పంట రుణాలు పొందినప్పుడు ఆ ప్రీమియం అయితే వారి పంట రుణంలో నుంచి తగ్గించబడుతుంది. కాబట్టి వారందరూ కూడా ఈ పథకానికి అర్హులవుతారు. ఎవరైతే బ్యాంకులో రుణాలు తీసుకోరో వారు కానీ, అలాగే కౌలు రైతులు, వీరందరూ కూడా ఏంటంటే స్వచ్ఛందంగా వారి పంటను బీమా చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మనకి పత్తి, అలాగే వేరుశెనగ 2 పంటలు మనకి ప్రధాన పంటలు. ఈ 2 కూడా వాతావరణ ఆధారిత బీమా పథకంలో కవర్ చేయబడ్డాయి. వాటికి బీమా ప్రీమియం రైతులు చెల్లించాల్సి వస్తుంది. చెల్లించినప్పుడు మీరు పంటల బీమా పథకానికి అర్హులవుతారు. కాబట్టి మీ సమీప వ్యవసాయాధికారిని కానీ, అలాగే రైతు సేవా కేంద్ర అసిస్టెంట్ని కానీ సంప్రదించి మీరు ఈ బీమా పథకాన్ని మీరు పొందాలని కోరుతూ ఉన్నాను. ఇది వాతావరణ ఆధారిత బీమా పథకానికి జూలై 15 వరకు మీరు ఆ ప్రీమియం చెల్లించవచ్చు. అలాగే మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి జూలై 31 వరకు కూడా సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ పథకాన్ని మీరు అర్హులవటానికి మీరు ప్రీమియం చెల్లించాలని కోరుతూ ఉన్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు సాగుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయం నుండి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు విచ్చలవిడిగా లభించాయని చెప్పారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మార్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను పూర్తిగా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని సూచించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే గంజాయి దానిపైన ఏదైతే గట్టి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వము ముందుకొచ్చింది. గంజాయి ఆంధ్రప్రదేశ్ అనే మచ్చను తొలగించి మళ్ళీ
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్రాన్ని తీర్చిదిద్దేదాన్ని ప్రభుత్వము ముందడుగు వేస్తూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దే దశంగా కూటమి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు మంత్రుల కమిటీ, దీనికి ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నిత్యంగా పర్యవేక్షిస్తూ పనిచేస్తూ ఉంది. కానీ గత ప్రభుత్వంలో డ్రగ్స్ ఇవన్నీ గంజాయి పూర్తిగా వాళ్ళు దీన్ని ప్రోత్సహించి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్రాన్ని అడ్డదూరంగా గంజాయి ఆంధ్రప్రదేశంగా చేసి నాకు సంగతి కూడా ప్రజలందరూ గమనించాలి. ఈ ప్రభుత్వం ఏదైతే చిత్తశుద్ధితో, తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని మంచి అన్నపూర్ణ దిశగా తీర్చిదిద్దాలని శతవిధాల శక్తి పడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి గంజాయి ఆంధ్రప్రదేశ్ కాకుండా గంజాయి చెట్టు పెంచడము, అవి కూడా అమ్మడము, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులతో వ్యాపారంగా అనేది ఒక వ్యాపారంగా చేస్తూ రాష్ట్రాన్ని విద్యార్థులు కూడా, చదువుకునే విద్యార్థులు కూడా నాశనం చేసే పరిస్థితి కానొచ్చింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకున్న పిల్లలు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళని కాపాడి, తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళు చేసి వాళ్ళ ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళ భవిష్యత్తు బాగు చేయాలని తల్లిదండ్రులు తపన పెట్టి అప్పులు చేసి వాళ్ళు చదివిస్తుంటే, గత ప్రభుత్వం సర్వనాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని, జీవితాలను నాశనం చేసే సంగతి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ముందుకు రావాలి. దీంట్లో ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా సహకరించాలి ప్రభుత్వంతో. ఎవడైతే గంజాయి ఈ మాదక ద్రవ్యాలలో ఎక్కడెక్కడ ఏదైనా పొరపాటు జరిగి ఎవరన్నా ప్రోత్సహిస్తూ దీనిగిన ముందుకు తీసుకుపోయి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి కానవసరం మాత్రం ప్రతి ఒక్కరు సహకరించండి. వాళ్ళు ఎవరో పట్టేయండి. వాళ్లకు దేశాన్ని ఏ విధంగా దేశాన్ని రక్షించాలి, ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణంగా తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు ప్రజలు కూడా భాగస్వామ్యం దీన్ని ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనికి నిర్మూలించాలనే ఉద్దేశంతో పాదయాత్రలు చేయడము, ఊరేగింపు చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. చెయ్యాలి, ఇది అందరి బాధ్యత. దీంట్లో రాజకీయ నాయకులు కానీ, అధికారులు కానీ, ఏ ఒక్కరు కూడా పాల్గొని, విద్యార్థులు కానీ పాల్గొని దీన్ని దిగ్విజయంగా నెరవేరాలని కోరుతున్నాను. హజ్, ఉమ్రు యాత్రలకు వెళ్లే వారికి సేవలు అందించేందుకు సౌత్ ఇండియన్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు మన్సూర్ అలీ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన సౌత్ ఇండియన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్రా మరియు హజ్ యాత్రకు వెళ్లే భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సౌత్ ఇండియా హజ్ మరియు ఉమ్రా అసోసియేషన్ ఏర్పాటు చేశారు. ఈ అసోసియేషన్ను కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించామని నిర్వాహకులు తెలిపారు. ఈ అసోసియేషన్ ద్వారా భక్తులకు నాణ్యమైన సేవలు చేస్తామని వారు తెలిపారు. కొందరు ఏజెంట్ల రూపంలో హజ్ యాత్రకు వెళ్లే భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి ఇబ్బందులను నివారించేందుకు అసోసియేషన్ ఏర్పాటు చేశామన్నారు. హజ్ కమిటీ డైరెక్టర్ మన్సూర్ మాట్లాడుతూ, అసోసియేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోయి పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాఫర్ మొహిద్దీన్, షా ఫైసల్, మహమ్మద్ ఫయాజ్, సుల్తాన్, షేక్ ఫయాజ్, అబ్దుల్ జలీల్తో పాటు సౌత్ ఇండియా నుంచి హజ్ టూర్ ఆపరేటర్స్ పాల్గొన్నారు. आज बहुत खुशी का मौका है। करनूल के अंदर साउथ इंडियन एसोसिएशन एक मीटिंग और उसके साथ ही आंध्र प्रदेश एसोसिएशन का आगाज़ आज हुआ है और मेंबर्स भी इलेक्शन आज हुआ है। इनका प्याम यह है कि ये लोग साउथ इंडियन एसोसिएशन के जारी से पूरे स्टेट्स को एक प्लेटफॉर्म पे लाने की कोशिश कर रहे हैं। जो भी हज उम्रा सर्विसेज सेंटर्स हैं, सर्विसेज देने वाले हैं, एजेंट्स जिसको हम बोलते हैं, उन लोग को सबको ये लोग इकट्ठा करके एक बेहतरीन सर्विस करने के लिए ये लोग एक एसोसिएशन फॉर्म करें, साउथ इंडियन एसोसिएशन, देन अब आंध्रा एसोसिएशन, और जल्द से जल्द केरला, तेलंगाना, तमिलनाडु, पांडिचेरी, गोवा, ये भी इन लोगों के प्लेटफॉर्म में जुड़ जाएगा। इससे एपी टूरिज़्म को और बाकी स्टेट्स के टूरिज़्म को बहुत बड़ा फ़ायदा होने वाला है। साथ ही साथ और हाजियों को जो काउंसलिंग देनी है वो उसके लिए भी फ़ायदा, ट्रेनिंग क्लासेस, काउंसलिंग क्लासेस भी ये लोग इसमें
रखने के चांसेस बहुत सारे हैं, ताकि दूर दूर तक बात पहुंचती है और दूर के इलाकों में जाकर जब ये यूनाइट होने के बाद काफ़ी मैन पावर इनके पास आ जाता है, तो इसके साथ में क्या होता, तो पूरे जो सर्विसेज हैं पूरे ओपन हो जाते। इस सर्विसेज के वजह से जो हाजियों को ज़रूरतें हैं और ये लोग जुट के बाकी जो एयरलाइंसेस है, जो वीज़ा इश्यूज़ है, पासपोर्ट इश्यूज़ है, ट्रैवलिंग इश्यूज़ है, इसके ऊपर ये लोग काम करेंगे। और इसके लिए हमारा आंध्र प्रदेश हज कमेटी के तरफ से जो भी इनको मदद की ज़रूरत है वो मदद हम करेंगे। और मैं चेयरमैन साहब से इनसे अगले हफ्ते या फिर दूसरे हफ्ते में इनकी मुलाकात कराने वाला हूँ। बाकी जो भी मसले मसाइल है, जो भी ज़रूरतें हैं इनकी हम पूरा करेंगे। गवर्नमेंट के बीच में और इनके बीच में हम लोग काम करेंगे हज कमेटी के थ्रू, और हाजियों की खिदमत के लिए काम करेंगे। आने वाले दिनों में जो हम लोग अफवाहें जो देख रहे हैं सोशल मीडिया में, न्यूज़ों में कि फ़लाँ शख्स के पैसे ज़ाया हो गए, फ़लाँ एजेंट भाग गया है, फ़लाँ चीज़ों का प्रॉब्लम आया है, सर्विसेज का प्रॉब्लम आया है, जब ये एसोसिएशन में हो जाएंगे, एसोसिएशन एजेंट के थ्रू जाएंगे, तो ये इनका जिम्मेदारी हो जाती कि ये जो इश्यूज़ है इसको ख़त्म करें। और तकरीबन इसको मैं इन लोगों को बताना चाहूँगा कि ये कास्टिंग भी कम करने के लिए काम करें, ताकि ज़्यादा से ज़्यादा लोग हज उम्रा के लिए गए तो आप लोगों को फ़ायदा है, इसमें खिदमत भी है और मुनाफा भी है। వీళ్ళు రకరకాల సర్వీసెస్ ఇస్తున్నారు. ఎవరైతే హజ్కి వెళ్ళాలనుకుంటున్నారో లేకపోతే ఉమ్రాకి వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళు పర్ఫెక్ట్ సర్వీసెస్ ఇస్తున్నారు. వీళ్ళని మనం హ్యాపీగా అభినందించవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా డెవలప్ అయ్యి సో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి ఎటువంటి వసతులు ఇంకా బెటర్ చేయగలరో లేకపోతే ఇంకా ఎటువంటి అయినా వసతులు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయగలరో అటువంటి యొక్క వాల్యూస్ని పెంచుతూ క్వాలిటీ పెంచుతూ అందరికీ హజ్కి పోయే వాళ్ళకి ఉమ్రాకి పోయే వాళ్లకు ఒక మంచి వే చూపించి ఒక వేలో మంచిగా క్రియేట్ చేసి అన్ని సదుపాయాలు కల్పించి ఒక వేలో తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే పెద్దలు వచ్చారో అలాగే మన సూరి మన్సూర్ అలీ ఖాన్ కూడా వచ్చారు అండి, స్టేట్ హజ్ డైరెక్టర్ గారు ఆయన. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. और हमारे चीफ गेस्ट जनाब डायरेक्टर मंसूर खान साहब का शुक्रिया अदा करता हूँ हज कमेटी, और इसके साथ साथ इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन एंड कमीशन जनाब शुएब साहब का तहे दिल से शुक्रिया अदा करता हूँ. इसके साथ साथ हर एक वो फ़र्द जो मेंबर है उसका भी शुक्रिया अदा करना चाहता हूँ, जो आज ये प्लेटफॉर्म लेके आ रहे हैं हम लोग टूर ऑपरेटर्सों के लिए, बेटरमेंट ऑफ टूर ऑपरेटर्स, एम्पावरमेंट ऑफ टूर ऑपरेटर्स, डेवलपमेंट ऑफ टूर ऑपरेटर्स. मैं चाहता हूँ सब टूर ऑपरेटर्स इसमें जुड़े, जो गांव में हैं या जो मस्जिद के इमाम ऑर्गेनाइज़ करते हैं पैकेजेस उनके लिए, या टॉप लेवल के टूर ऑपरेटर्स हैं उनके लिए. सबको एक ही नज़रिए से देखा जाएगा, सबकी मदद आम होगी एसोसिएशन के जानिब. हर एक चीज़ एसोसिएशन से आप लोगों के हक़ में इंशाअल्लाह बेहतर फ़ैसले होंगे, और ट्रांसपेरेंसी रखेगी एसोसिएशन, और प्राइवेसी पॉलिसी डेटा एसोसिएशन से अनाउंस किया है ये 1-to-1 सेशंस के लिए. टूर ऑपरेटर्स के प्रॉब्लम्स पब्लिकली ना अनाउंस हो. కి వెళ్ళేవారు ఒకటి ఆలోచించాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో టికెట్, వీసా, అకామిడేషన్ ఇది అంతా వచ్చి మన ఫోన్లోనే చూపిస్తూ ఉంది. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే కొత్త కొత్త ఏజెంట్లు వస్తారు, అసలు వాళ్ళకి ఏమి కూడా తెలీదు. అలాంటి వాళ్ళు ఒక క్రియేట్ చేసి రేట్ తక్కువ అని చాలామందికి మోసం చేస్తున్నారు. ఇంతకుముందు కడపలో కూడా జరిగింది, నెల్లూరులో కూడా జరిగింది, చెన్నై ఇంకా కర్ణాటకలో కూడా జరిగింది. అలాంటివి చూసి చూసి మనము విసుగొచ్చి ఇలా ఎవరికి మోసం కాకూడదు, మక్కాకు పోయే వాళ్ళు సంతోషంగా పోయి రావాలి, ఒక జీవితంలో ఒక్కసారైనా ఉమ్రా చేయాలి, ఒక్కసారైనా హజ్ చేయాలని వాళ్ళ తపనని మనము సంతోషంగా స్వీకరించి వాళ్ళకి మంచి సర్వీస్ ఇద్దామని ఈ అసోసియేషన్ ప్రారంభించాము. దీంట్లో ఎంతోమంది ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు సౌదీ గవర్నమెంట్ కొత్త కొత్త రూల్స్లు తెస్తున్నది. వీసాకు ఈ సంవత్సరము వీసా వలన చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. మక్కా వెళ్ళే వాళ్ళకి ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్కి 13 దేశాలకి వాళ్ళు నిలిపేశారు. అలాంటివి ఇలా జరగకుండా కొన్ని చాలామంది మక్కాకు పోయే వాళ్ళు డబ్బులు ఇచ్చేసి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు రాక ఇక మధ్యలో ఏజెంట్ కూడా చాలా తొందరపడి ఇలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అలా జరగకూడదని
ప్రతి ఒక్కరూ సంతోషంగా దీనికి మక్కాకు పోవాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఈడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తం వచ్చేసి కర్నూలు డిస్టిక్లో పనిచేసేవాళ్ళు, హజ్ ఉమ్రా పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికోసమే ఈ మీటింగ్ ఇక్కడ చేయడం జరిగింది. మా మెంబర్షిప్ కోసము ఎవరైనా కొత్త వాళ్ళు ఈ కార్యక్రమం ఈ పని చేస్తున్న వాళ్ళు వచ్చేసి మా దగ్గర మెంబర్షిప్ తీసుకోవచ్చు. మెంబర్షిప్ ఫామ్ వచ్చేసి మా దగ్గర ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది. మెంబర్షిప్ ఫామ్లో ఏమేమి కావాలంటే మాకు ఆధార్ కార్డ్, మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క లైసెన్స్, లేబర్ లైసెన్స్ ఇది ఒకటి ఉంటే చాలు. మేము మెంబర్షిప్ మా దాంట్లో నుంచి చేసుకొని మా తరపున ఏమేమి మీరు లాభాలు ఉంటాయో మా దగ్గర మీరు తీసుకోవచ్చు. ఏజెంట్స్కి నేను ఒక విన్నపం చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని సమాచార భవన్ మీడియా పాయింట్ వద్ద తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న మీడియా పాయింట్ వద్ద తన పుట్టినరోజు సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను ఆయన కట్ చేశారు. అనంతరం సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయటం ఆనందంగా ఉందన్నారు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న సూక్తిని ఆయన గుర్తు చేస్తూ మనిషి శరీరంలో కంటి యొక్క ప్రాధాన్యతను వివరించారు. మనిషి కళ్ళలో అన్ని రకాల హావభావాలు వ్యక్తం అవుతాయని, దీనిని బట్టి కళ్ళు ఎంత ముఖ్యమైనవో గుర్తించవచ్చునని చెప్పారు. మనిషిలోని ఆనందంజ బాధ, కోపం, రౌద్రం ఇలా అన్ని రకాల భావాలు కళ్ళలో ప్రతిబింబిస్తాయని వివరించారు. ఎంతో మంది కవులు, రచయితలు మనిషి కంటి యొక్క అందాన్ని ఎంతో అందంగా అభివర్ణించారని తెలిపారు. సమాజంలో ఎంతో మంది కంటి చూపు లేక బాధపడుతున్నారని, అలాంటి వారికి రానున్న రోజుల్లో కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందిన తర్వాత దేవుడి ఆశీస్సులతో శాస్త్రవేత్తల కృషితో కంటి చూపు లభించే అవకాశాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. కృత్రిమ మేధస్సు అభివృద్ధి చెందిన తర్వాత మనిషి మెదడులోని కంటికి సంబంధించిన ప్రాంతంలో ఒక చిప్ అమరిస్తే భవిష్యత్తులో కంటి చూపు లేని వారు కూడా ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ దిశగా దేవుడి ఆశీస్సులు, శాస్త్రవేత్తల కృషి జరగాలని ఆయన కోరుకున్నారు. సైన్స్ ఒక కులానికి, మతానికి చెందినది కాదని, అందరికీ సమానమైనదని చెప్పారు. ప్రతి ఒక్కరూ సమాజంలో కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుని జీవించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ సంపదలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని, దీనిని దృష్టిలో ఉంచుకొని తాను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని తెలిపారు. ఇందులో భాగంగానే తన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈరోజు ఇక్కడ స్థానిక డిపిఆర్ఓ ఆఫీస్ సమీపంలో ఉండే కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉండే మీడియా పాయింట్లో ఉచిత అద్దాల పంపిణీ కార్యక్రమము చేసి నా జన్మదిన సందర్భంగా ఉచిత కళ్ళద్దాల వాళ్ళకి ఇవ్వడంతో నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని మన కళ్ళతో మనం చూడగలుగుతున్నాము అంటే ఆ కళ్ళు ఎంత విలువైనవో తెలుస్తుంది. ఆ రకంగానే మనం ఆ కంటితో చూసేటప్పుడే చాలా ఎక్స్ప్రెషన్స్ కూడా కళ్ళల్లో తెలుస్తాయి. నీ ఆనందం తెలుస్తుంది, నీ దుఃఖం తెలుస్తుంది, నీ కోపం తెలుస్తుంది, తర్వాత నీ క్రౌర్యం తెలుస్తుంది, అన్నీ కూడా కళ్ళల్లో తెలుస్తుంది. నీ అందం కూడా. అందుకే ఇంగ్లీష్లో బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అని, కళ్ళల్లో అంత అందం ఉంటుంది అని. అందమైన కళ్ళను కూడా కవులు ఎంతోమంది చిత్రీకరిస్తారు. కానీ కంటి చూపు అనేది కూడా, ఇప్పుడు ఈ కంటి చూపు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి లేటెస్ట్ డెవలప్మెంట్లో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాక రేపు బ్రెయిన్లో ఒక చిప్ అరేంజ్ చేసినారంటే ఆ హాస్పిటల్ ఏరియాలో బ్రెయిన్లో అక్కడ కానీ అమర్చగలిగి ఇది చేసినారంటే అంటే ఫ్యూచర్ డెవలప్మెంట్లో ఈవెన్ కళ్ళు లేని వాళ్ళు కూడా కళ్ళు చూసే విధంగా సైన్స్ డెవలప్ అవుతూ ఉంది.
బట్ వీటన్నిటికి కూడా పైనుండి ఒక దైవ కార్యంలాగా ఒక దేవుని ఆశీస్సులు ఉండాలి. అలాంటప్పుడే ఆ కార్యక్రమం కూడా సైంటిస్టులు చేసేది సక్సెస్ అవుతుంది. సైన్స్ అనేది దేవుడికి వ్యతిరేకం కాదు, దేవుడు అనేది సైన్స్కి వ్యతిరేకం కాదు. సర్వ మతాలు, సర్వ కులాలు, సర్వ జాతులు, భిన్న జాతులు అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి సహాయం చేసినప్పుడే ఎక్కువ ఆనందంగా ఉంటుంది అనే విషయం నాకు తెలిసి నా జీవితంలో ఈరోజు పుట్టినరోజు కూడా ఒక సహాయ కార్యక్రమం చేస్తూ జరుపుకోవడము, వాళ్ళందరి మొహాలలో ఆనందం చూడడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇదే విధంగా సమాజంలో ఇంకా కొంతమంది కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మన సమాజంలో ధర్మం రక్షింపబడాలి, చెట్లు రక్షింపబడాలి, వాతావరణ కాలుష్యం తగ్గాలి, నలుగురు ప్రశాంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నగరంలో వర్షాకాలంలో మురికి నీటి కాలువల్లో వర్షపు నీరు చేరి రహదారులపై ప్రవేశించకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తెలిపారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ చెందిన భవనాలపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో మురికి కాలువల్లో మురికి నీటితో పాటు వర్షపు నీరు చేరి రహదారులపైకి రాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందులో భాగంగా మురికి నీటి కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్లలోని వ్యర్థ పదార్థాలను మురికి నీటి కాలువల్లో వేయకుండా చెత్త సేకరణ వాహనాలకు అందజేయాలని ఆయన సూచించారు. దీంతో పాటు నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ భవనాలపై వర్షపు నీరు నిలవకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. వర్షపు నీరు మున్సిపల్ భవనాలపై నిల్వ ఉండటం వల్ల అవి భవనంలోకి ఇంకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ భవనాలపై వర్షపు నీరు ఉండకుండా బయటకి పంపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. వర్షాకాలం ప్రారంభమైంది. ఈ వర్షాకాలంలో మనకి రోడ్లపైన వర్షపు నీరు, అలాగనే అది కాలువల్లో ప్రవహించి వెళ్ళడానికి అంతకుముందు ఉన్నటువంటి ఇళ్లలో నుంచి వచ్చేటువంటి వాడకపు నీరు, ఈ వర్షపు నీరు రెండు కలిసి కాలువల ద్వారా మనం దూర ప్రాంతాన్ని తరలించే విధంగా ఏర్పాట్లు చేసుకుంటాం. అయితే ఎక్కడైతే సరి అయినటువంటి సామర్థ్యం, కెపాసిటీ లేనటువంటి కాలువలు ఉన్నప్పుడు కొంత రోడ్లపైన నీరు నిల్వ ఉండే అసౌకర్యం కలిగిస్తుంటుంది. వాటిని డిస్పోజల్కి ఆటంకాలు లేకుండా చేయడానికి ప్రధానంగా దృష్టి పెట్టి ఇప్పటికే ప్రధాన మురుగు కాలువల్లో ఉన్నటువంటి సిల్టు, ఆ పొడికలన్నింటిని కూడా తీయించడం జరిగింది. ఇంకా 1-2 ప్రాంతాల్లో మిగిలిపోయిన ఉంటే కూడా అవి ఈ వారంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ కాలువల నిర్వహణతో పాటు ప్రధానంగా వర్షాకాలంలో మరొక సమస్య మనం అందరం కూడా చూడాలని చెప్పి మేము ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఇంజనీర్లకు అందరూ కూడా తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రత్యేక అంశం ఏంటంటే మున్సిపల్ బిల్డింగ్స్ పైన వర్షపు నీరు పడినప్పుడు ఆ నీరు ఎటుదట్టు డిస్పర్స్ అయిపోవాలి, అది కిందకి వెళ్ళిపోవాలి. అట్లా కాకుండా పైకప్పు పైన, స్లాబ్ పైన నీరు నిలవ ఉంటే అది ఎటు పోవటానికి దారి లేక స్లాబ్లోకి ఇంకిపోయి స్లాబ్లో ఉన్నటువంటి ఐరన్, ఆ ఇనుమంతా కూడా రస్టింగ్ వచ్చేసి స్లాబ్ పెచ్చులూడిపోయి బిల్డింగ్ పటిష్టత దెబ్బతింటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ బిల్డింగ్లు అన్నింటిని పరిశీలన చేసి పైకప్పుల పైన ఉన్నటువంటి ఏవైనా ఆటంకాలు ఉంటే, చుట్టుపక్కల చెట్లు ఉన్నప్పుడు చెట్లు ఆకులు అన్నీ కూడా పేరుకుపోయి వర్షపు నీరు పోవటానికి ఏర్పాటు చేసినటువంటి రన్ ఆఫ్ పైప్స్, డ్రైన్ ఆఫ్ పైప్స్ అన్నీ కూడా చోకప్ అయిపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా ఆటంకం లేకుండా అన్ని క్లీన్ చేసి చోకప్ అంతా కూడా క్లియర్ చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే రోడ్డు భాగంలో వాహనాలు వెళ్ళేటువంటి భాగంలోకి వచ్చినటువంటి చెట్ల కొమ్మలు కానీ ఏమన్నా ఆటంకం కలిగిస్తే ప్రజా భద్రత దృష్ట్యానే, ట్రాఫిక్ సౌకర్యం దృష్ట్యానే కొన్ని అనివార్యంగా తీయవలసినటువంటి పరిస్థితుల్లో కొమ్మలు కట్ చేయడం జరుగుతుంది. అయితే కొమ్మలు కట్ చేసినప్పుడు తీయగానే 1-2 కొమ్మలు ఒక చోట పడగానే అది పెద్ద గుట్టగా ఏర్పడి మొత్తం చెట్టే తీసేశారన్నటువంటి ఒక భావన కలిగి కార్పొరేషన్ వాళ్ళు చెట్లు నిర్మూలిస్తున్నారు, చెట్లు పెంచాల్సింది పోయి చెట్లు తీసేస్తున్నారు అనేటువంటి ఒక అపోహ కొంతమంది కలిగి వాళ్ళు అట్లా చేయొద్దని రిక్వెస్ట్లు కూడా పెడుతున్నారు. ఈ సందర్భంగా వారికి తెలియజేస్తే ఏంటంటే మనం చెట్లు ఎక్కడా కూడా తీయట్లేదు, కొమ్మలు మాత్రమే తొలగించి ట్రాఫిక్ కానీ, ప్రజల భద్రత కానీ, ప్రమాదాలు జరగకుండా
చేయటంలో భాగంగానే కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లోనే మనం కొమ్మలను తొలగిస్తున్నాము. అలాగనే ఎస్పీడీసీ వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్లో కూడా పవర్ సప్లై ఇంటరప్షన్ లేకుండా, అంతరాయం లేకుండా చేయటానికి, కరెంటు ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసమే వాటిని కొన్ని తీసేస్తున్నారు, కొమ్మలు మాత్రమే తీసేస్తున్నారు. కొంతమంది ప్రజలు వారి ఇంటి వాకిలికి అడ్డంగా ఉందనో ఇతరత్ర కారణాలు చెప్పి కొన్ని చెట్లని మనకు తెలియకుండా రాత్రి సమయాల్లో ఎప్పుడో ఒక్కో చోట తీసేస్తున్నారు. అటువంటి పరిస్థితులు వస్తే ఎవరైనా వెంటనే సమాచారం ఇస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా చెట్లని పెంచండి, కాపాడండి. అదే సమయంలో సౌకర్యానికి, భద్రతకి ఆటంకం ఏర్పడేటువంటి కొమ్మలు మాత్రం తొలగించే దానికి కార్పొరేషన్ దృష్టిలో పెట్టి కార్పొరేషన్ తీసుకునే చర్యలకి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో కలుద్దాం. నమస్తే.